మాధురి ఎలా మాట్లాడుతున్నాను అసలుకి? మాధురి 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 పోతుంది నాయన. ఎన్ని అవమానాలు పడ్డామో మేము తెలుసా? మాధురి మాధురి నువ్వేం మాట్లాడుతున్నావు అసలుకి? మాధురి 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 కాదండి, కడుపులో బాధ మాకు. మేము తినలేక 8 నెలల నుంచి మేము పోరాడుతుంటే ఈయన కూర్చొని మద్దతుగా అది ఇది అంటే ఆయన ఏం చేయలేదా? అది నీ కన్న కూతురు తీసుకుపోతా నువ్వు ఇలానే మాట్లాడతావా? దేశవ్యాప్తం మేలుకోండి, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి, నా కొరకు సపోర్ట్ చేయకండి. ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలీదు. అనుకుని ఉండొచ్చు మీరు. ఏందయ్యా అసలుకి కడుపు తిన్నవాడు ఎవరు? వాళ్ళు అడుగుతుంది కడుపులో బాధ. మీరు ఎందాలు అంటున్నారు వాడు చేసి శ్రీనివాస్ చేసిన తప్పు అంటూ కూడా మీరు అంటున్నారు. కానీ ఎందుకు మళ్ళీ ఇక్కడ తప్పు చేశారని చెప్పి ప్రశ్న సంధించడం జరుగుతుంది మళ్ళీ మీరు? దాన్ని మీరు అన్నారు శ్రీనివాస్ ఏం తప్పు చేశారని చెప్పి మీరు అడిగారు కదా, దానికన్నా ముందు శ్రీనివాస్కి శిక్ష పడాల్సిందన్న కోణంలో మాట్లాడారు. ఎందుకు 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి? నేను ఇందాక పురాణం గురించి చెప్తాను, తప్పుగా మాట్లాడతాను, అస్సలు అవసరం లేదు. నువ్వు అఘోరిక సపోర్ట్ మాట్లాడితే సపోర్ట్ గా చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరూ ముందుకు వస్తాం. మరి సపోర్ట్ చేయక్కర్లేదు కాదండి, మీరు పెద్దవాళ్ళు గౌరవించి మాట్లాడతారు. మీరు ఉన్నట్టు మాట్లాడండి. వాడు నిజంగా అఘోరి అయితే మేము కూడా సపోర్ట్ గా ఉంటాము. వాడు ఎంత ఫ్రాడ్ మాకు తెలుసు. మీరు ఉన్నట్టుండే చెప్పాలి. అది అతను అఘోరి కాదు, అతను అఘోరి కాదు. వినండి, సమాజంలో వాడు ఏమేమి చేస్తాడో దానికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలి. కానీ పురాణాలు కథలు మాకు అన్ని తెలుసు. అర్థమైందా? నా తండ్రి మీద ఒట్టేశాడు. మురళి గారు మాట్లాడండి. నా తండ్రి మీద మామూలు వ్యక్తి, మామూలు వ్యక్తి శ్రీవర్షిణి అనే అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వాడు కృష్ణానగర్ లో అమ్మాయిలు పండబెట్టి డబ్బులు తీసుకున్న బ్రోకర్ తెలుసా? నీకు తెలుసా? మాకు తెలియదు. మురళి గారు అక్కడ వాళ్ళ ప్రేమ గురించి, ఓకే, వాళ్ళ ప్రేమ గురించో అక్కడ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి? అక్కడ వాళ్ళ ప్రేమ గురించి అక్కడ ప్రశ్నించట్లేదు. ముందు వాళ్ళ పెళ్లి గురించి, మొదటి పెళ్లికి సంబంధించి కేసు రిజిస్టర్ అయింది, ఇంకో కేసు రిజిస్టర్ అవుతుంది. దీని మీద ఎందుకు మాట్లాడలేదు? ఒక ప్రూఫ్లు ఉన్నాయి, అది తప్పు అనుకున్నప్పుడు వచ్చి ప్రూవ్ చేయొచ్చు కదా. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాగా తనకు ఆ రైట్. అదే చెప్తున్నా, అదే సందేశం మనం ఇవ్వాలి. నువ్వు నిజంగా కూడా చక్కగా కూడా 2 కేసులు అయినా ఎత్తాడు. హైదరాబాద్ రాండి, హైకోర్టు ఉంది ఇక్కడ. అటువంటి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఎవరి మీద మన దేశంలో ఒక చట్టం ఉంది. ఇప్పుడు ఇవన్నవన్నీ నిజమే అయితే చట్టపరంగా శిక్ష పడుతుంది. ధర్మానికి న్యాయానికి సపోర్ట్ చేస్తాం. తప్పు చేస్తే శిక్ష పడుతుంది ఆటోమేటిక్ గా. మర్యాద ఉండదు, మర్యాద ఉండదు. మరి చెప్తున్నా, బిల్కుల్ మర్యాద ఉండదు. మరి వాడు ఏమైతే చేస్తాడో అదే చెప్పాలి. ఇప్పుడు దేశంలో ఏం నడుస్తుంది నువ్వు అదే మాట్లాడాలి. వేరే టాపిక్ మాట్లాడావా నేను ఇక మర్యాద ఊరుకుని ఉండను చెప్పింటా. మా కడుపులో బాధ నాయన. నువ్వు మాట్లాడంటే సింగల్ గా ఉన్నప్పుడు మాట్లాడుకో. అర్థమైందా? నా ముందరకిన అఘోరాకి నా కొడుకైనా కానీ మాట్లాడితే వాటితో చెప్పు తీసుకుని కొడతా. మరి ఖబర్దార్, ఎవరైనా బత్తాసుగా మాట్లాడితే చెప్పు తెగేలాగా కొడతా. నువ్వు మాట్లాడుకో. నేను ఉన్నప్పుడు వాడి గురించి మాట్లాడితే నేను ఒప్పుకోను. అర్థమైందా? వాడు ఏమేమి అన్యాయాలు చేస్తున్నాడో, వాడు ఏమేమి మోసాలు చేస్తున్నాడో అది మాత్రమే మాట్లాడాలి. అర్థమైందా? మాత్రమే మాట్లాడాలి. అది మాట్లాడాలి. నువ్వు వేరే గురించి పురాణాలు నీకు మాట్లాడే హక్కు లేదు. ఏం తెలుసు అయ్యా? నీకేం తెలుసు పురాణాల గురించి? అతను నిజంగా తప్పు చేసి ఉంటే మాధురి ఒక్క నిమిషం. మాధురి ఒక్క నిమిషం. ఆయన మాట్లాడే మరి బాధ ఉంటుంది, బాధని వ్యక్తపరచడం తప్పలేదు. కానీ మాట్లాడదాం. ఒక్క నిమిషం మాధురి ఒక్క నిమిషం. మురళి గారు ఒక్క నిమిషం. మాధురి కాదు రైట్. మీ ఆవేదన ఉంది, మీ ఆక్రందన ఉంది. దాంట్లో వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక, ఒక్క నిమిషం లెట్ హిమ్ టాక్. నేను ఆయన మాట్లాడుతుంది మళ్ళీ మీరు మాట్లాడతారు. కానీ వాళ్ళు అంటుంది ఒకటి, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పేరు చెప్పుకొని డీఫేమ్ చేస్తున్నాడు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఆ పేరుని కించపరిచేలా ప్రవర్తిస్తున్నాడు. తను ట్రాన్స్జెండర్ అంటాడు, ఒకసారి మెన్ అంటాడు, ఒకసారి విమెన్ అంటాడు. అతన్ని చూస్తే అపరిచితుల్లాగా అనిపిస్తున్నాడు. అపరిచిత లక్షణాలు అతను కనిపిస్తున్నాయి. ఇంతకీ మీరు ఆయన సపోర్ట్ చేయట్లేదు. మరి ఎందుకు? దాన్ని ఏమంటారు, హార్మోన్ డిజార్డర్ లా కనిపిస్తుంది అతను. ఎందుకంటే
అతనిది ఆధార్ కార్డులో చూడండి ఫిమేల్ అని ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర సమ్ నేమ్ అని ఉండి ఫిమేల్ అని ఉంది అందులో. అవును, ఫీమేల్ అని ఉంది. కానీ ఏంటంటే అతను గమనిస్తే ఏంటంటే మేము అందుకనే కూడా భయపడేది. ఇప్పుడు కొంతమంది భయపడడానికి కారణం, నేను కూడా భయపడడానికి కారణం అది, ఆ అమ్మాయిని రక్షించాలని. ఇప్పుడు మామూలుగా అతను అఘోరి కాదని వీరు అన్నారు, ఓకే అదే మాట మీద ఉందాం మనం కూడా లెటర్స్ కాసేపు. అతను అఘోరి కాదు, ఒక మామూలు వ్యక్తి. ఆ అమ్మాయి ఏం చెప్తున్నారు, వర్షిణి అనేటువంటి ఆమె తను ఒక మహిళ, తను ఒక మేజరు, తనకు నచ్చిన వాళ్ళతో తను నివసించేటువంటి అధికారం చట్టపరంగా అమ్మాయికి ఉంది. సో ఇతను కూడా ఒక మహిళగా భావిస్తుంది, మహిళగా భావించని హస్బెండ్గా భావించని ఆ వ్యక్తిగత విషయం అది. ఆమె పురుషాంగం లేదు కాబట్టి ఆ మహిళ కింద భావిస్తుంది. వాళ్ళిద్దరు లెస్బియన్స్ అని ఆమె చెప్తున్నది. ఓకే, అది వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. వీ కెనాట్ ఇంటర్ఫియర్ ఎనీథింగ్. సో ఆమె చెప్పేది ఏంది, చట్టపరంగా అయితే ఈ ఫిమేల్ టు ఫిమేల్ మ్యారేజ్ చెల్లదు. ఇది చట్టపరంగా భారతదేశం గుర్తించాల, ఈవెన్ కెనడా వంటి కొన్ని దేశాలకు గుర్తించాలి. మనకు అనవసరం, మనం భారతదేశం నుంచి మాట్లాడుకుందాం. కానీ కోర్టు ఏమైనా తీర్పించిందంటే దే కెన్ లివ్ టుగెదర్, సహజీవనం చేయొచ్చు అని కోర్టు తీర్పు ఉంది ఇక్కడ. సో వాళ్ళిద్దరూ కలిసి జీవించవచ్చు, అది వాళ్ళ హక్కు ఉంది. ఒకవేళ అతను అఘోరి కాదని వీరి మెయిన్ ఆర్గ్యుమెంట్ కదా, అతను మెయిన్ అఘోరి కాదు, అఘోరి కాదు, నేను కూడా అఘోరి కాదనే మాట్లాడుతున్నాను. నేను అఘోరి కాదనే చెప్తున్నాను. అఘోరి కాదు, అఘోరి కాదు, అఘోరి కాదు. మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? నువ్వు ఎందుకు అంత సపోర్ట్ గా మాట్లాడుతున్నావు? అది వాళ్ళ క్వశ్చన్. అది వాళ్ళ ఇద్దరు ప్రేమికుల్ని కలపడం అనేది సపోర్ట్ గా చేస్తున్నావు. మాధురి ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు ఏంటి మేము ఒక్క నిమిషం మాధురి, సపోర్ట్ చేయాలా? మాధురి చెయ్యమని అఘోరే కాదు. నేను విత్ ఇన్ సెకండ్ నేను అందరికి ఫోన్ చేసి అఘోరికి సపోర్ట్ చేద్దామని మాట్లాడతాను. మాధురి అవసరం లేదు. మాధురి ఒక్క నిమిషం, మాధురి అటువంటిది ఏం కాదు. ఏం చేయాలో చెప్పు మాధురి ఒక్క నిమిషం. మీరు అంటోంది ఆ క్వశ్చన్కి సంబంధించి వాళ్ళ మీద పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నారంటే ఎక్కడో మీరు అఘోరి శ్రీనివాస్ని సపోర్ట్ చేస్తున్న అర్థం వచ్చేలాగే ఉందని చెప్పి ఒక్క నిమిషం. సపోర్ట్ చేయలేదు. ఎవరైనా పవిత్రమైన ప్రేమ ఉంటే పవిత్రమైన ప్రేమకు సపోర్ట్ చేయాలి. పవిత్రమైన ప్రేమ అంటే ఇక్కడ ఒక మొదటి పెళ్లి రెండు పెళ్లి, మరి అక్కడ ప్రేమ లేదా? ఎవరు మొదటి పెళ్లి రెండు మొదటి పెళ్లి అనే పదం వాడకండి, అది పెళ్లి కింద రాదు అసలు. బట్ అది తేల్చాల్సింది కోర్టులు కదా, తేల్చాల్సింది కోర్టులు కదా. మరి వాటికి ఎవరైనా ఇప్పుడు కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయింది కదండి. పెళ్లి అంటే ఒక కళ్యాణ మండపంలో జరిగిందా, కన్యాదానం జరిగిందా, మరి ఇప్పుడు తల మీద ఇచ్చారా, జీలకర్ర బెల్లం పెట్టారా, తల్లిదండ్రుల సమక్షంలో కన్యాదానం పెళ్లి అంటే హిందూ. అంటే మరి వర్షిణి శ్రీనివాస్ పెళ్లిని కూడా మీరు యాక్సెప్ట్, వాళ్ళది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. నేనేమి యాక్సెప్ట్ చేయట్లేదు, చేస్తా ఎప్పుడు చెప్పాను. బట్ పెళ్లి దట్ ఈస్ నాట్ ఎ రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటే పెళ్లి అంటే మన దేశం రెండు రకాల విధానాలు ఉన్నాయి. ఒక విధానం, వేరు మతాలు ఉన్నాయి మన దేశంలో కాబట్టి వాళ్ళ మత విధానంలో పెళ్లి ఏదైనా రిజిస్ట్రేషన్ అనేది మనకి ఇక్కడ రెండో ఆప్షన్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలి. ఈ రెండు ఆప్షన్ హిందూ మతంలో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడ హిందూ మతంలో కూడా కానీ సహజీవనం విషయంలో కూడా తప్పు చేసిన, సహజీవనం అనే పదాన్ని ఉపయోగించినా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్న మోసగించిన అమ్మాయిని మోసగించినా దాని మీద కూడా కేసెస్ ఉన్నాయిగా. ఎవరిని మోసగించడం అనేది పెట్టచ్చు. ఆ పాయింట్ లో వెళ్ళినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? అది ఖచ్చితంగా తప్పుకు శిక్ష పడాల్సిందే. నేనేమి అతనేమి సపోర్ట్ చేయట్లేదు. తప్పు అతను చేసిన తప్పు అయితే శిక్ష పడాల్సిందే. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే రాధిక షీ అప్రోచ్డ్ హిమ్, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడింది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే ఆమె ఒక భక్తి మార్గంలో ఉందంట. షీ వాంట్ టు డూ సమ్ సంఘ సేవ, దైవ సేవ. ఇతన్ని కలిసి ఇతని ద్వారా ఒక ఆశ్రమం పెట్టాలని అనుకున్నానని ఆమె చెప్పింది. ఆమె మాటలు నేను మళ్ళీ చెప్తున్నాను.